సో రాష్ట్రంలో గతంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు పరిస్థితి అన్నీ తప్పులే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే జగనన్న ఇంటి పట్టాలంటూ ఇచ్చిన పట్టాలన్నీ కూడా చాలా అయితే తప్పులైతే ఉన్నాయన్నమాట. ఇది మనం చూసుకుంటే ఉదాహరణకు ఒక నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గంలో చూసుకుంటే 2019 ఎన్నికల్లో నకిలీ ఇళ్ల పట్టాలు పంచి ఓటర్లను ప్రలోభపెట్టిన కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. ఇక 2024 ఎన్నికల్లో మచిలీపట్నం నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి పేర్ని నాని కిట్టుని గెలిపించడం కోసం ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఆయన వర్గీయులు నకిలీ పత్రాలు ఫోర్జరీ సంతకాలతో 10,000కి పైగా నకిలీ ఇళ్ల పట్టాలు ముద్రించి వాటిలో 5,000ని పట్టాలను అయితే పనిచేశారు. అప్పట్లో ఉన్నది వైకాపా ప్రభుత్వం. కిట్టు తండ్రి నాటి మంత్రి పేర్ని నాని కావడంతో కేసు పెట్టలేదు. అంత తీవ్రమైన నేరానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన ఎన్నికల సంఘము కూడా సీరియస్గా తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదైనా ఆ సంఘటనపై విచారణకు అయితే ఆదేశించలేదు. ఇక తహసీల్దార్ కార్యాలయంలో తయారీ 2024 మార్చిలో కిట్టు వర్గీయులు మచిలీపట్నం తహసీల్దార్ కార్యాలయంలో నకిలీ పట్టాలు అయితే తయారు చేశారు. అసలు రెవెన్యూ రికార్డులోనే లేని సర్వే నెంబర్లతో రోడ్డు మార్జిన్ స్థలాలు, చెరువుగట్లు, శ్మశాన వాటికలు స్థలాలు సర్వే నెంబర్తో నకిలీ పట్టాలు తయారు చేశారు. అంతకుముందే బదిలీపై వెళ్ళిన తహసీల్దార్ సునీల్ సంతకాలతో వాటిని అయితే రూపొందించారు. వాటిపై అప్పటి ముఖ్యమంత్రి జగన్ చిత్రం ముద్రించి నాని కిట్టు ఇంటింటికి వెళ్ళి 5,000 పట్టాలు అయితే పనిచేశారు. మళ్ళీ తాము గెలిస్తేనే పట్టాలు చెల్లుతాయని, ఓటు తమకే వేయాలని ప్రచారం చేసి ఒక్కో స్థలం విలువ 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉంటుందని, పట్టాలని రహస్యంగా ఉంచాలని, మళ్ళీ తమ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక వాటిలోని ఇల్లు నిర్మించిస్తామని ఓటర్లను అయితే ప్రలోభ పెట్టారు. నకిలీ పట్టాలు పంచుతున్న విషయం తెలిసి అప్పటి తెదేపా అభ్యర్థి ప్రస్తుత మంత్రి కొల్లు రవీంద్ర పార్టీ నాయకులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్ గీతాంజలి శర్మ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి పంచడానికి సిద్ధంగా ఉంచిన నకిలీ పట్టాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి చర్యలు అయితే చేపడతామని చెప్పారు. ఇక వీఆర్ఎస్ను సస్పెండ్ చేశారు కూడా. సో ఇటువగా రాష్ట్రంలో ఎన్ని ఇంటి పట్టాలు ఒక్క నియోజకవర్గంలోనే 10,000 ఇళ్ల పట్టాలు అయితే నకిలీ ఇళ్ల పట్టాలు ఉన్నాయి. ఇలా మరి రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో ఎన్ని ఇళ్ల పట్టాలు నకిలీ అనేది ఇంకా తేలడానికి అయితే తేలట్లేదు. సో దీని అయితే విచారణ అయితే చేస్తూ ఉన్నారన్నమాట. సో మీకు వచ్చిన పట్టాలు కూడా నకిలీ అవ్వచ్చేమో, ఖచ్చితంగా అని చెప్పలేము. ఎందుకంటే అన్నీ కూడా చాలా ప్రాంతాల్లో ఇలా అవకతవకలు అయితే జరిగినాయి అనమాట. సో ఇది సంచలన నిజాలు అయితే బయటకు వస్తున్నాయి. గతంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలకు సంబంధించి వీటిపై సమగ్ర విచారణ అయితే చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.